మహబూబాబాద్ జిల్లాలో సైబీరియా పక్షులు సందడి చేశాయి. ప్రతి ఏటా వేసవి ప్రారంభానికి ముందే సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి గ్రామాల్లోకి అతిథులుగా వచ్చాయి. మాధవపురం, మెచ్చరాజ్పల్లి గ్రామాలు విడిదిగా చేసుకుని విదేశాల నుంచి వలస వచ్చాయి పెయిటన్ స్టార్క్ పక్షులు. నివాసయోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో 6 నెలల పాటు తలదాచుకునేందుకు చెట్లపై గూళ్లను అల్లుకుని గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను చేస్తాయి. పిల్ల పక్షులు పెరిగి పెద్దయ్యాక అన్నీ కలిసి తిరిగి స్వదేశానికి తిరిగి వెళ్లిపోతాయి. పక్షులు నివాసం ఉండే గూళ్లకు సరైన రక్షణ కరువైందంటున్నారు గ్రామస్తులు. చెరువులను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి విదేశీ పక్షులకు వసతి రక్షణ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు గ్రామస్తులు. ఎవ్రీ ఇయర్ కూడా సైబీరియా నుంచి కొంగలు రావడం జరుగుతుంది. కొంగలు అంటే అన్నీ మన దగ్గర ఉన్న కొంగలు కాకుండా అవి ప్రత్యేక గుర్తింపుతోటి ఉన్నాయి, ప్రత్యేకంగా ఉన్నాయి. ఎక్కడి నుండో మా విలేజ్కి రావడం వల్ల మేము వాటిని ఒక అతిథులుగానే భావించి వాటిని ఎటువంటి హాని కానీ ఏ విధంగానే చూడకుండా మా గ్రామ సిబ్బంది, గ్రామ పెద్దలు కూడా వాటిని పర్యవేక్షిస్తూ ఉంటారు. వాటర్ కూడా ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాటి సంతానం కలిగిన తర్వాత చిన్నపిల్లల్ని చెరువుకి వెళ్ళి తీసుకుపోకుండా అవి ఇక్కడ వాటర్ తాపుతూ ఉంటాయి. ఆ వాటర్ ట్యాంకులలో కాలువలలో కనుక ఇబ్బంది పడతానని చెప్పి స్కూలు బిల్డింగ్ పైన చిన్న చిన్న వాటర్ తొట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అవి మా విలేజ్కి రావడం వల్ల మేము చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాను. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాలు, చుట్టుపక్కల మండలాల నుంచి కూడా మా విలేజ్కి వచ్చి వాటిని చూసిపోవడం వల్ల ఒక పర్యాటక ప్రాంతంగా కూడా కొంత అనిపిస్తూ ఉంటుంది. సైబీరియన్ కొంగలు ఈ తెలంగాణ మన సైబీరియా దేశం నుండి మా గ్రామానికి రావడం మాకు మరీ ఆనందంగా ఉంది. అలాగే అవి ఇక్కడికి వచ్చి 3 నెలలు నివసించి తిరిగి మరలా సైబీరియా వెళ్ళి మళ్ళీ ఎండాకాలం మళ్ళీ జనవరి ఆఖరి ఫిబ్రవరి మొదటి వారంలో ఇక్కడికి వచ్చి మళ్ళీ 3 నెలలు నివాసం ఉంటాయి. వీటిని చూసినప్పుడల్లా గ్రామ ప్రజలందరూ ఆనందపడతారు చాలా.